ఒక హీరోకి స్టార్డమ్ తెచ్చిన సినిమా అదే సినిమా మరో స్టార్ హీరోకి ఫ్లాప్ ఇచ్చింది. మరోసారి అదే హీరో చేసిన మరో సినిమాను రీమేక్ చేస్తే ఈసారి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. కానీ కథ అక్కడతో ఆగలేదు. మూడోసారి అదే హీరో సినిమా రీమేక్ చేస్తే ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది మెగాస్టార్ చిరంజీవి, కట్టప్ప సత్యరాజ్ సినిమాల మధ్య ఉన్న అసలు కనెక్షన్. ఒకే హీరో సినిమాలు ఒకసారి ఫ్లాప్, ఒకసారి ఇండస్ట్రీ హిట్, మరోసారి డిజాస్టర్. ఈ ఆసక్తికరమైన ప్రయాణం ఇప్పుడు తెలుసుకుందాం. 1986 ఆ సమయానికి సత్యరాజ్ ఎక్కువగా విలన్ పాత్రలే చేస్తున్నారు. అలాంటి సమయంలో దర్శక దిగ్గజం భారతీరాజా ఆయనను హీరోగా తీసుకుని కడలోరా కవితైగల్ తెరకెక్కించారు. ఒక వీధి రౌడీ, ఒక స్కూల్ టీచర్, వీరిద్దరి మధ్య సాగే ప్రేమ కథను భారతీరాజా ఎంతో సహజంగా తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం, భారతీరాజా దర్శకత్వం, సత్యరాజ్ నటన, ఈ మూడు కలిసి ఆ సినిమాను సంచలన విజయంగా నిలబెట్టాయి. అంతేకాదు సత్యరాజ్ కెరీర్ లో ఇది అసలైన టర్నింగ్ పాయింట్ అయింది. ఆ సినిమా చూసిన వెంటనే చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సినిమా తెలుగులో చేస్తే ఎలా ఉంటుంది అని భావించారు. వెంటనే అల్లు అరవింద్ ను భారతీరాజా దగ్గరకు పంపించి తెలుగు వెర్షన్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించేలా ఒప్పించారు. అలా 1987లో తెరకెక్కింది ఆరాధన. కానీ ఇక్కడే వచ్చింది పెద్ద ట్విస్ట్. ఆ సమయానికి చిరంజీవి ఖైదీ, రాక్షసుడు, దొంగ మొగుడు లాంటి మాస్ సినిమాలతో అగ్ర హీరోగా ఎదిగిపోయారు. ప్రేక్షకులు ఆయన నుంచి భారీ యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు. కానీ భారతీరాజా మాత్రం తమిళ వెర్షన్ ను దాదాపు యథాతథంగా తెరకెక్కించారు. చిరంజీవి స్టార్ ఇమేజ్ కు తగ్గ మార్పులు చేయలేదు. దాంతో ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. విజయం రాకపోయినా ఈ సినిమాను ఇప్పుడు చాలా మంది కల్ట్ మూవీగా భావిస్తారు. ముఖ్యంగా పులిరాజు పాత్రలో చిరంజీవి కనిపించిన లుక్, ఆయన కోపంగా చూస్తున్న స్టిల్ ఇప్పటికీ ఎంతో పాపులర్. అంతేకాదు ఆ ఫోటోను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్ లో పెట్టుకున్న విషయం కూడా చాలా మందికి తెలిసిందే. ఇక మరో ఆసక్తికరమైన కథ 1986లో దర్శకుడు పాజిల్ మలయాళంలో పూవిన్ను పుతియా పూంథెనాల్ తెరకెక్కించారు. మమ్ముట్టి హీరో, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత కల్ట్ క్లాసిక్ గా మారింది. ఆ తర్వాత అదే దర్శకుడు ఈ కథను తమిళంలో మళ్లీ తెరకెక్కించారు. ఈసారి హీరో సత్యరాజ్. ఫలితం సూపర్ హిట్. 23 వారాల హౌస్ఫుల్, చాలా చోట్ల 100 రోజులు. సత్యరాజ్ స్టార్డమ్ మరింత పెరిగిపోయింది. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ ను కాపీ చేయలేదు. స్క్రీన్ ప్లే మార్చారు, కొత్త పాత్రలు జోడించారు, వాణిజ్య అంశాలు కలిపారు. 6 పాటలు, ఫైట్లు, సుమలత పాత్ర, విజయశాంతి అన్ని జోడించారు. అదే సినిమాను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిచారు. ఫలితం 1987లో విడుదలైన పసివాడి ప్రాణం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తిరుపతి ప్రతాప్ థియేటర్ లో రోజుకు 5 షోలతో 175 రోజులు ప్రదర్శించబడింది. ఆ రికార్డు ఇప్పటికీ ప్రత్యేకంగానే చెప్పుకుంటారు. ఈ సినిమాతో తెలుగు తెరకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేసిన హీరోగా చిరంజీవి నిలిచారు. రఘువరన్, బాబ్ యాంథోనీ తెలుగులో తొలి సినిమా. బ్రహ్మానందం మొట్టమొదటిసారి చిరంజీవితో కలిసి నటించారు. రష్యాలోకి డబ్ అయిన తొలి చిరంజీవి సినిమా. అంతేకాదు ఈ సినిమా మొత్తం 6 భాషల్లో రీమేక్ అయింది. 5 భాషల్లో ఒకే చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ సుజితే నటించింది. ఇది కూడా అరుదైన రికార్డే. 5 భాషలు, 5 క్లైమాక్స్లు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ. ప్రతి భాషలో కథ దాదాపు ఒకటే అయినా క్లైమాక్స్ మాత్రం వేర్వేరు. ఇది అప్పట్లోనే పెద్ద ప్రయోగంగా నిలిచింది. మూడోసారి మళ్లీ సత్యరాజ్ సినిమా. కాలం గడిచింది. మళ్లీ సత్యరాజ్ నటించిన మరో హిట్ సినిమా వాల్టర్ వెట్రివేల్ భారీ విజయం సాధించింది. హిందీలో కూడా రీమేక్ అయి హిట్ అయింది. దాంతో తెలుగులో చిరంజీవితో ఎస్పీ పరశురాం అనే పేరుతో తెరకెక్కించారు. చిరంజీవి నటన అద్భుతంగా ఉన్నా కొన్ని అంశాలను ప్రేక్షకులు అంగీకరించలేదు. హీరో తమ్ముడు పాత్ర బ్లూ ఫిలిమ్స్ నేపథ్యం, శ్రీదేవి పాత్ర సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ఇవి ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా చూస్తే కట్టప్ప సత్యరాజ్, మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరి కెరీర్ల మధ్య ఒక ఆసక్తికరమైన సినీ బంధం కనిపిస్తుంది. సత్యరాజ్ కు హీరోగా బ్రేక్ ఇచ్చిన కడలోర కవితైగల్ తెలుగులో ఆరాధనగా వచ్చి ఫ్లాప్ అయింది. అదే ఫాజిల్ రూపొందించిన సత్యరాజ్ దగ్గర సూపర్ హిట్, చిరంజీవి దగ్గర పసివాడి ప్రాణంగా ఇండస్ట్రీ హిట్ అయింది. మరోసారి సత్యరాజ్ హిట్ సినిమా
వాల్టర్ వెట్రివేల్ తెలుగులో ఎస్పి పరశురామగా వచ్చి డిజాస్టర్ అయింది. అంటే ఒకే హీరో సినిమాలు చిరంజీవి కెరీర్ లో ఒకటి కల్ట్ ఫ్లాప్, ఒకటి బ్లాక్ బస్టర్, మరొకటి డిజాస్టర్ అనే అరుదైన చరిత్రను సృష్టించాయి. అందుకే చిరంజీవి సత్యరాజుల మధ్య ఉన్న ఈ సినీ అనుబంధం దక్షిణ భారత సినీ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.